హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సిరీస్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ అనేది మనం చేస్తున్నాము. మీ అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు మనం ఫిబ్రవరి 5వ తారీఖు 2025 ఓకేనా 5th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ ఏదైతే ఉందో సో దాంట్లో రీజనింగ్ సెక్షన్ని మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో EFGHKLN ఓకేనా, మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ కూడా సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారంట అండ్ ఫేసింగ్ ద సెంటర్. ఓకేనా, సెంటర్ వైపు ఫేస్ చేసి ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటిది అంటే ఫస్ట్ ఇప్పుడు అతను ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మనకి వాళ్ళు ఏ షేప్లో కూర్చొని ఉన్నారు అనేది తెలిసింది. నెక్స్ట్ ఆ తర్వాత ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 అండ్ 7 ఓకేనా. అండ్ ఆ తర్వాత ఎటు సైడ్ ఫేస్ చేసి ఉన్నారు? ఓకేనా, వాళ్ళందరూ కూడా సెంటర్ వైపు ఫేస్ చేసి ఉన్నారు. ఓకేనా, వాళ్ళ ప్లేసెస్ అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫేసెస్ రెండూ కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మెయిన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ జీ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, హెచ్కి జీకి మధ్యలో ఓన్లీ 2 people మాత్రమే ఉన్నారు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ హెచ్ నుంచి రైట్ సైడ్కి చూసుకుంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు అనుకుందాం. హెచ్ నుంచి రైట్ సైడ్ 1 2 అండ్ ఓకేనా, వీళ్ళిద్దరు మధ్యలో ఉన్నారు. అండ్ ఇక్కడ ఎవరు ఉంటారు అంటే జీ అనే పర్సన్ ఉంటారు. ఓకేనా, రైట్ సైడ్ నుంచి సో 2 persons ఉంటారంట, హెచ్కి అండ్ ఆ తర్వాత జీకి. ఓకేనా, సో ఇది అయిపోయింది స్టేట్మెంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఎన్. ఓకేనా, సో ఎన్ నుంచి రైట్ సైడ్ నుంచి కనుక మనం కౌంట్ చేస్తే ఎల్కి అండ్ ఆ తర్వాత ఎన్కి. ఓకేనా, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. బట్ ఇక్కడ ఎల్ కానీ ఎన్కి కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో కాబట్టి పక్కకి రాసుకోండి. ఓకేనా, హింట్ లాగా రాసుకోండి. ఎల్కి ఎన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 3 members ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎన్ నుంచి మనకి రైట్ సైడ్కి అనమాట. సో ఎన్ నుంచి రైట్ సైడ్కి ఉన్నారనమాట. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత జీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్. ఓకేనా, సో జీ అనే పర్సన్ ఎన్కి ఇమీడియట్ రైట్లో ఉన్నదంట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ అనే పర్సన్ ఉంటేనే కదా ఓకేనా ఎన్కి ఇమీడియట్ రైట్లో జీ అనే పర్సన్ ఉండేది. సో అంటే మనకి ఇక్కడ ఎన్ అనే పర్సన్ ఉంటాడు. ఓకేనా, సో ఇప్పుడు ఎన్కి రైట్ సైడ్న మనకి ఎల్ అనే పర్సన్ ఉండదు. సో 1 2 3 members అండ్ ఆ తర్వాత మనకి ఎవరు ఉన్నారు అంటే ఎల్ అనే పర్సన్ ఉంటారు. ఓకేనా, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? కే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. సో ఈకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంటే కే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అనే పర్సన్ ఉంటే ఈకి ఇమీడియట్ రైట్ మనకి ఇది అవుతుంది. సో ఇక్కడ ఎవరు ఉంటారు? కే అనే పర్సన్ ఉంటారు. ఓకేనా, సో ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా ఇందులో మిగిలిపోయింది ఎవరు? ఈ వచ్చింది అండ్ ఆ తర్వాత ఎఫ్ రాలేదు. సో ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ ఉంటారు అనమాట. ఓకేనా, మనకి అడుగుతున్నాడు ఇక్కడ హౌ మెనీ people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కౌంట్ చేస్తే ఎఫ్కి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ ఎఫ్ ఉన్నాడు. సో ఇది లెఫ్ట్ అవుతుంది. 1 2 3 members ఉన్నారనమాట ఎఫ్కి ఈకి మధ్యలో. సో ఎంత? ఆప్షన్ సి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్. సో ఇది మనకి లెటర్ సిరీస్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ ఏదైతే ఉంటాయో నెంబర్స్ని కౌంట్ చేసుకున్నాను లెటర్స్. ఇక్కడ బి అనేది 2, ఇక్కడేమో మనకి ఇది 4 ఉన్నది, ఇక్కడేమో మనకి ఇది 8 ఉన్నది. సో ఇక్కడ 2 + 2 చేస్తే 4, 4 + 2 చేస్తే ఇక్కడ 6 వస్తుంది. 6 + 2నే కదా 8 ఉండేది. అంటే ఇక్కడ మనకి 6 ఏమొస్తుంది? మనకి ఎఫ్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇందులో మనకి ఫస్ట్ లెటర్ ఏంటిది అంటే ఎఫ్. తర్వాత ఎం అనేది మనకి 13, ఎన్ అనేదేమో 14, పి అనేదేమో 16. 13 14 15 16 ఇక్కడ ఫస్ట్ ఏమో మనకి +2 +2 +2 అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనకి 13 14 15 16 +1 +1 15 అంటే ఏమవుతుంది మనకి ఓ ఎఫ్ ఓ. సో ఓకేనా, మనకి 2 ఉన్నాయి మళ్ళీ ఆప్షన్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ వై అనేది 25. ఓకేనా, డబ్ల్యూ అనేది 23 అంటే -2 అయింది. సో 23 - 2 చేస్తే 21 యూ. సో 21 - 2 చేస్తే ఇక్కడ ఎస్ అనేది 19. ఓకేనా, సో ఫస్ట్ ఏమో మనకి ఫస్ట్ లెటర్ ఏమో +2 +2 అయింది, తర్వాత లెటర్ ఏమో +1 +1 అయింది, ఆ తర్వాత లెటర్ ఏమో -2 -2 అయింది.
సో దాని ప్రకారం ఇక్కడ మనకి 21U వస్తుంది అనమాట. సో FOU ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మనకి వెన్ డయాగ్రామ్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు ఆనియన్, వెజిటేబుల్ అండ్ ఆ తర్వాత షెడ్. సో దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఆనియన్ అండ్ వెజిటేబుల్, ఆనియన్ కూడా ఒక వెజిటేబులే కదా. సో ఆనియన్కి వెజిటేబుల్కి ఏమొస్తుంది మనకి ఆల్ వస్తుంది. వెజిటేబుల్కి షెడ్కి మనకి నో, ఎందుకంటే వెజిటేబుల్కి షెడ్కి మనకి సంబంధం ఏం లేదు. అండ్ అదేవిధంగా ఆనియన్కి షెడ్కి కూడా మనకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా. సో ఒక ఆల్ వచ్చింది అండ్ ఆ తర్వాత 2 నోస్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని ఆనియన్ అనుకుంటే, ఈ అవుటర్ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని వెజిటేబుల్ అనుకుంటే, ఇక్కడ ఈ సర్కిల్ ఏమవుతుంది అంటే షెడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి వెజిటేబుల్కి షెడ్కి నో ఉన్నది, ఆనియన్కి షెడ్కి నో ఉన్నది, ఆనియన్ వెజిటేబుల్కి ఆల్ ఉన్నది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, in a certain code language, BASE is coded as 8970, ASET is coded as 0697. What is the code for T? ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో మనకి లాస్ట్ ఇయర్ అంటే 2025లో ఈ మోడల్ క్వశ్చన్ మనకి మ్యాక్సిమం ప్రతి షిఫ్ట్లో కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ లెటర్కి అడుగుతున్నాడు అనమాట కోడ్ అనేది. సో ఇక్కడ చూడండి BASE, ఇక్కడ ASET, ఈ రెండిట్లలో మనకి ఏ అనేది రిపీట్ అయింది అండ్ ఆ తర్వాత ఈ అనేది రిపీట్ అయింది, ఎస్ అనేది రిపీట్ అయింది. ఇక్కడేమో అడిషనల్గా మనకి బి ఉన్నది, ఇక్కడేమో అడిషనల్గా మనకి టీ ఉన్నది. అండ్ సేమ్ అదేవిధంగా నెంబర్స్ చూసుకుంటే 0 మనకి అక్కడ రిపీట్ అయింది అండ్ ఆ తర్వాత 6 అనేది రిపీట్ అయిందో అవ్వలేదు, 9 అనేది రిపీట్ అయింది అండ్ ఆ తర్వాత 7 అనేది రిపీట్ అయింది. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఇక్కడ మనకి 6 అనేది లేదు, ఇక్కడేమో 8 లేదు. ఓకేనా. సో ఇక్కడ 8 అనేది బీకి కోడ్ అవుతుంది, ఇక్కడ 6 ఏమో మనకి టీకి కోడ్ అవుతుంది. మన ఇక్కడ టీకే కాబట్టి అడుగుతున్నది ఆప్షన్ సి, 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఎంబెడెడ్ ఫిగర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చింది. ఈ డయాగ్రామ్ అనేది కింద ఇచ్చిన ఏ ఆప్షన్లో ఉన్న డయాగ్రామ్లో సెట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ 2 ఎడ్జెస్ కూడా ఈ లైన్ది అండ్ తర్వాత ఇది అంటే మనకి ఒక అర్ధ చంద్రాకారంలో ఉందనుకోండి. ఓకేనా. సో ఈ 2 కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కలిసి ఉన్నాయి, ఈ లైన్ సపరేట్గా ఉన్నది, ఈ లైన్ సపరేట్గా ఉన్నది. సో కాబట్టి ఇది కాదు. ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక లైన్ ఉన్నది, బట్ ఇంకొక కర్వ్ కూడా ఉన్నది కదా, ఇంకో కర్వ్ ఇక్కడ లేదు. సో కాబట్టి ఇది కాదు. అండ్ ఇక్కడ చూసినా ఇక్కడ మనకు ఒక కర్వ్ ఉన్నది, ఓకే, బట్ ఇంకొక కర్వ్ ఉండాలి దీని లోపల, బట్ ఆ కర్వ్ అనేది ఇక్కడ మిస్ అయింది. సో కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కర్వ్ అనేది ఉన్నది అండ్ ఆ తర్వాత ఇంకొక కర్వ్ కూడా ఉన్నది. ఓకేనా. సేమ్ డయాగ్రామ్ మనకి ఇక్కడ రిపీట్ అయింది చూడండి. సో మనకి ఏదైతే ఎంబెడ్ ఫిగర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఏదైతే డయాగ్రామ్ ఉందో అది ఎందులో సెట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతారు. లేదు అంటే మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చి ఇది కింద మనకు ఆప్షన్స్లో అందులో ఒక చిన్న పార్ట్ ఇస్తాడు. సో ఈ పార్ట్ అనేది అంటే ఈ డయాగ్రామ్కి సంబంధించిన ఆ పార్ట్ ఏది అని చెప్పేసి అడుగుతారు. ఇది మనకి ఎంబెడెడ్ ఫిగర్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సో ఇది మనకి నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఏమంటున్నాడు 173, 151, 130, 110 అండ్ ఆ తర్వాత 91 అయితే తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడండి. ఈ 2 నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది, 22 ఉన్నది, -22 అయింది. ఈ 2 నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది, 21, ఇక్కడ -21 అయింది. ఈ 2 నెంబర్స్కి ఏమో మనకి -20 అయింది. ఈ 2 నెంబర్స్కి ఏమో మనకి -19 అయింది. ఓకేనా. సో 22, 21, 20, 19. ఓకేనా. సో దీని ప్రకారంగా మనకి నెక్స్ట్ మనకి ఏం మైనస్ అవుతుంది, -18 అవుతుంది అనమాట. ఓకేనా. సో -18 చేస్తే మనకి ఏమొస్తుంది, ఆప్షన్ ఏమొస్తుంది 73. సో ఆప్షన్ డి 73 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇది మనకి లెటర్ పొజిషన్కి సంబంధించిన క్వశ్చను. ఇక్కడ మనకు ఒక పదం ఇచ్చాడు, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేస్తే, సో లెటర్స్ అనేవి అరేంజ్ చేసిన తర్వాత దానికి ముందు ఎన్ని లెటర్స్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకు ఆ లెటర్ అనేది రాసుకోండి, ఓ పి ఈ ఆర్ ఏ టి ఓ
ఆర్. ఓకేనా, OPERATOR. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే వీటి అన్నిట్లలో మనకి స్టార్టింగ్లో వచ్చేది ఏంటిది, మనకి ఏ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ మీరు ఏ అనేది రాసుకోండి. ఓకేనా, సో ఇక ఏ తర్వాత ఒకవేళ మీరు నెంబరింగ్ రాసుకుంటే నెంబరింగ్ రాసుకున్నా ఓకేనా అన్న. ఓకేనా, ఇదేమో 15, ఇదేమో 16, 5, 18, 1, 20, 15 అండ్ ఆ తర్వాత 18. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 అయిపోయింది. సో 1 తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ లెటర్ ఏమున్నది 5, అంటే మనకి ఇక్కడ ఈ వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత 5 కూడా కంప్లీట్ అయిపోయింది. 5 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏమున్నాయి 15 ఉన్నాయి. సో అంటే నెక్స్ట్ మనకి 2 లెటర్స్ కూడా ఓ అండ్ ఆ తర్వాత ఓ వస్తుంది అండ్ ఆ తర్వాత 16. సో అంటే మనకి పి వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఏమున్నది 18 ఉన్నది. సో ఇక్కడ ఈ 2 చోట్లలో ఆర్ వస్తుంది. ఇక లాస్ట్లో మనకి ఏమున్నది అంటే టీ అనమాట. ఇక్కడ ఏ రెండు లెటర్స్ కానీ సేమ్ ఉన్నాయా, సో ఓ అండ్ ఆ తర్వాత PERATOR. సో ఏ 2 లెటర్స్ కూడా మనకి ఇక్కడ సేమ్ లేదు. అంటే ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక మనం అరేంజ్ చేస్తే ఇక్కడ ఏ 2 లెటర్స్ కూడా సేమ్ పొజిషన్లో లేవు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఈజ్ FROM ఈజ్ రిలేటెడ్ టు WJFE అండ్ ఆ తర్వాత VLEG అనేది MDVY అయితే UNDIకి కోడ్ ఏంటి? ఇది కూడా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఒకసారి ఇక్కడ రాసుకోండి FROM. సో దీనికి కోడ్ ఏంటంట WJFE. సో వీటి నెంబరింగ్ ఒకసారి రాసుకోండి 6, 18, 15, 13 అండ్ ఇక్కడ ఇది మనకి 23, 10, 6 అండ్ ఆ తర్వాత 5. ఒకసారి ఇక్కడ 6 కాస్త 23 అయింది. సో అంటే మనకి ఇక్కడ -9. ఓకేనా, 18 కాస్త 10 అయింది. ఇక్కడేమో -8 అయింది. ఇక్కడ అగైన్ మళ్ళీ 15 కాస్త 6 అయింది. సో అంటే ఇక్కడ కూడా -9 అయింది. నెక్స్ట్ ఇక్కడ 13 కాస్త 5 అయింది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి -8 అయింది. సో అంటే ఇక్కడ మనకి లాజిక్ ఏంటి, -9, -8, -9, -8 అనేది మనకి ఇక్కడ లాజిక్ అనమాట. ఓకేనా, ఫార్వర్డ్ మెథడ్లో సేమ్ ఇక్కడ కూడా మనకి అదే వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఓకేనా, సో మ్యాక్సిమం 99% అయితే దీనికి కూడా అదే వస్తుంది నాన్న. ఓకేనా, జీడీలో అయితే మ్యాక్సిమం అట్లా ఏమి ఇవ్వడు. సో దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఆన్సర్ రావట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ అయితే UNDIకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో దీని నెంబరింగ్ రాసుకుంటే 21, 14, 4 అండ్ ఆ తర్వాత 9. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ 21 ఉన్నది. సో 21లో నుంచి ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేసిండు, -9 చేసిండు. సో ఇక్కడ కూడా -9 చేయండి. ఓకేనా, 21లో నుంచి -9 చేస్తే ఎంత వస్తుంది, మనకి 12 వస్తుంది. 12 అంటే ఏంటిది ఎల్. సో మనకి అన్నింటికి కూడా ఎల్లే ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత 14 నెక్స్ట్ లెటర్లో నుంచి -8 చేయాలి. సో 14లో నుంచి 8 తీసేసినాం అనుకోండి, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. 6 అంటే ఎఫ్, సెకండ్ లెటర్ ఎఫ్ ఉండాలి. సో అంటే మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్కి కూడా ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత సో 4 మైనస్ మళ్ళీ అగైన్ మనకి 9 అనమాట. సో -9 చేస్తే ఇక్కడ 21 వస్తుంది. సో 21 అంటే ఏంటిది యు. సో LFU. సో LFUA మనకి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి 9 ఉన్నది, మళ్ళీ 9లో నుంచి -8 చేస్తే 1 వస్తుంది. 1 అంటే ఏ అనమాట. LFUA ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మనకి బ్లడ్ రిలేషన్స్ టాపిక్లో నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, అందులో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా మనకి ప్రతి షిఫ్ట్లో మనకి ఒక క్వశ్చన్ అయితే రిపీట్ అవుతున్నది. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి E*L ఉన్నది. ఓకేనా, సో ఇక్కడ స్టార్ అంటే ఏంటిది, ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎల్. ఓకేనా, సో ఈ అనే పర్సన్ హస్బెండ్ ఎవరికి అంటే ఎల్ అనే పర్సన్కి. సో అప్పుడు ఎల్ అనే పర్సన్ వైఫ్ అవుతుంది. ఓకేనా, అంటే ఫీమేల్. అండ్ L#B. ఓకేనా, హ్యాష్ అంటే ఏంటి మనకి ఎల్ ఈజ్ మదర్ ఆఫ్ బి అనమాట. సో ఎల్ అనే పర్సన్ మదర్ ఎవరికంటే బి అనే పర్సన్కి. ఓకే, బి ఎట్ ది డేట్ పి. సో బి ఈజ్ ఫాదర్ ఆఫ్ పి వస్తుంది. సో బి అనే పర్సన్ ఫాదర్ ఎవరికి అంటే పి అనే పర్సన్కి. ఓకేనా, ఇది మనకి డయాగ్రామ్. మనకేమి ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. ఓకేనా,
సో అయితే బి అనే పర్సన్ ఈకి ఏమవుతాడు, ఓకేనా. సో బి అనే పర్సన్ ఈకి ఏమవుతాడు, సన్ అవుతాడు, ఓకేనా. సో ఈ వాళ్ళ వైఫ్ ఎల్ కొడుకే బి కాబట్టి అప్పుడు ఈకి కూడా బి కొడుకే అవుతాడు అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కుంతి అండ్ పంజారి, అంజలి, హన్స్రాజ్ అండ్ రోషన్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్. సో ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. వీళ్ళందరూ కూడా ఎలా కూర్చొని ఉన్నారంట, సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారంట, ఓకేనా. సో సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు. అండ్ ఎటు సైడ్ ఫేస్ చేసి ఉన్నారు అంటే ఫేసింగ్ ద సెంటర్ వైపు ఫేస్ చేసి ఉన్నారు. ఎంతమంది, 1 2 3 4 5 వీళ్ళందరూ కూడా మనకి సెంటర్ వైపు ఫేస్ చేసి ఉన్నారు, ఓకే. నెక్స్ట్ తర్వాత ఇన్ ద సేమ్ ఆర్డర్, నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రోషన్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హన్స్రాజ్ అని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. సో హన్స్రాజ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంట, రోషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ హన్స్రాజ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. హన్స్రాజ్కి ఇమీడియట్ రైట్లో అంటే మనకి ఇక్కడ ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, రోషన్ అనే పర్సన్ ఉన్నాడు, ఓకేనా. అండ్ ఆ తర్వాత హన్స్రాజ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ అంజలి. అండ్ హన్స్రాజ్ ఏమో అంజలికి ఇమీడియట్ రైట్లో ఉన్నాడంట. సో ఇప్పుడు అంజలి ఇక్కడ ఉంటే అంజలికి ఇమీడియట్ రైట్లో ఇక్కడ ఎవరు ఉంటారు, హన్స్రాజ్ ఉంటాడు అనమాట, ఓకేనా. అండ్ ఆ తర్వాత పంజారి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి అని చెప్పేసి, కుంతి అండ్ రోషన్, కుంతికి అండ్ రోషన్కి పంజారి అనేది ఇమీడియట్ నైబర్ అంట. ఆల్రెడీ ఇక్కడ మనకి రోషన్ వచ్చిండు, ఓకేనా. సో ఇప్పుడు రోషన్కి కుంతికి మధ్యలో ఉంటేనే కదా పంజారి వాళ్ళిద్దరికి నైబర్ అయ్యేది, అంటే ఇక్కడ మనకి పంజారి వస్తారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఎవరు వస్తారు అంటే కుంతి వస్తుంది అనమాట, ఓకేనా. అయితే మనకేమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. అయితే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ స్టేట్మెంటు ఇక్కడ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రకారం కరెక్ట్ అవుతుంది. సో రోషన్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హన్స్రాజ్ అండ్ కుంతి, హన్స్రాజ్ అండ్ ఆ తర్వాత కుంతి, హన్స్రాజ్ అండ్ కుంతికి వీళ్ళిద్దరికి ఇమీడియట్ నైబర్ రోషనా కాదు, హన్స్రాజ్కి ఇమీడియట్ నైబరే కానీ కుంతికి కాదు. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ అంజలి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుంతి అండ్ హన్స్రాజ్, కుంతి అండ్ హన్స్రాజ్కి అంజలి అనేది ఇమీడియట్ నైబర్, ఇద్దరికి కూడా ఇమీడియట్ నైబరే. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ తర్వాత పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్. సో చూడండి, ఇప్పుడు పేపర్ని ఫస్ట్ పైకి ఫోల్డ్ చేశాడు అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి లెఫ్ట్ ఫోల్డ్ చేశాడు అండ్ ఈ షేప్లో మనకి ఇక్కడ కట్ చేశాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి నేను మళ్ళీ ఫోల్డ్ అనేది అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎందుకని ఇటు సైడ్ ఇప్పుడు ఇటు మలిచిన కాబట్టి తర్వాత ఇటు సైడ్ అన్ఫోల్డ్ చేస్తా, అంటే మనకి ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ అనేది వస్తుంది. సేమ్ ఈ రెండు ఎలా ఉంటాయి అంటే అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఈ రెండు ఎలా ఉంటాయి అంటే మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవ్వడానికి లేదు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో ఈ పైన మడత మళ్ళీ కిందికంట, ఓకేనా, మళ్ళీ ఇంకొక మడత తీస్తా. సో అప్పుడు ఏముంటాయి అంటే ఈ రెండు ఎలా ఉంటాయి అంటే వాటర్ ఇమేజ్ లాగా ఉంటాయి, అంటే టాప్ అండ్ బాటమ్ ఏదైతే ఉంటాయో అవి మనకి చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి టాప్ అనేది ఇక్కడ ఇటు సైడ్ ఈ ప్లెయిన్ ఏరియా ఏదైతే ఉందో టాప్లో ఉంది, ఇక్కడికి వచ్చే లోపల ఏమవుతుంది అంటే బాటంలోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో ఇలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఉన్న మనకి డయాగ్రామ్ ఏది ఉన్నదో చూడండి, ఆప్షన్ సి ఒక్కటే ఉన్నది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు పేపర్ ఫోల్డింగ్లో ఒక్కటేనన్నా ఏంటి అంటే పేపర్ మనకి ఫస్ట్ పైకి మడిచిన తర్వాత ఇంకొక మడతాడు, 2 ఫోల్డ్స్ చేస్తాడు, 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత కట్ చేస్తాడు. సో ఫస్ట్ ఫోల్డ్ మనకి అన్ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఎలా ఉంటాయి అంటే రెండు మన మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటాయి, అంటే లెఫ్ట్ అండ్ రైట్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ కూడా సెకండ్ ఫోల్డ్ కూడా మనం అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పైనవి కిందవి ఎలా ఉంటాయి అంటే వాటర్ ఇమేజ్ లాగా ఉంటాయి, ఓకేనా. సో ఇటు సైడ్వి ఏమో మనకి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటాయి, పైన రెండు కింద రెండు హాఫ్ ఏమో మనకి వాటర్ ఇమేజ్ లాగా ఉంటుంది. అది ఎక్కడైతే ఉంటుందో అదే మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అలా మీరు చాలా సింపుల్గా ఈ మిర్రర్ మనకి పేపర్ కటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత సో ఇది మనకి డైస్కి రిలేటెడ్ క్వశ్చన్. సో విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ టు ఫేస్ ఆఫ్ పి అని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. ఏఐఈ ఇక్కడ ఏవైఆర్.
సో ఇప్పుడు వీటన్నిట్లలో మనకి మిస్ అయింది ఏంటిది అంటే పి అనమాట. ఈ రెండిట్లలో మనకి డబుల్ టైం వచ్చింది ఏంటిది అంటే ఏ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు పీకి ఆపోజిట్గా ఏముంటుంది మనకి ఏనే ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు నేను నార్మల్గా చేయాలి అంటే ఇక్కడ మనకు ఓన్లీ 1 లెటర్ మాత్రమే కామన్గా ఉన్నది. ఆ కామన్గా ఉన్న దగ్గర నుంచి క్లాక్ వైజ్గా రాసుకోండి. ఇక్కడ ఏ ఉన్నది కదా, ఏ ఐ అండ్ ఆ తర్వాత ఈ. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్గా రాసుకోండి, ఏ వై ఆర్. సో ఇవి రెండు ఆపోజిట్ ఫేసెస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ, ఇంకా మిగిలిపోయింది ఏంటిది అంటే పి. సో ఏ అండ్ పి అనేవి ఆపోజిట్ ఫేసెస్ అనమాట. మనకి పీకి ఆపోజిట్ ఫేస్ ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో దీనికి ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సింగిల్ లెటర్ మాత్రమే కామన్గా ఉన్నది, సింగిల్ ఫేస్ ఈ రెండిట్లలో. సో ఇప్పుడు ఈ రెండిట్లలో రానిది ఇక్కడ పి ఉన్నది. సో కాబట్టి పీకి ఆబ్వియస్లీ మనకి ఏముంటుంది అంటే ఏ అనేది ఉంటుంది అనమాట ఆపోజిట్గా. నెక్స్ట్ చూడండి, ఇది మనకి సిలోలిజమ్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఆల్ లిరిసిస్ట్ ఆర్ సింగర్స్. సో ఆల్ లిరిసిస్ట్ ఆర్ సింగర్స్. సమ్ సింగర్స్ ఆర్ రైటర్స్. నో రైటర్ ఈజ్ మ్యూజిషియన్. సో ఓకేనా, నో రైటర్ ఈజ్ మ్యూజిషియన్. ఈ రెండింటికి మనకి నో రిలేషన్ అనేది ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు కంక్లూజన్లో చూడండి, నో లిరిసిస్ట్ ఈజ్ ఏ మ్యూజిషియన్ అని చెప్పేసి అంటున్నాడు. సో లిరిసిస్ట్కి మ్యూజిషియన్కి మనకి డైరెక్ట్ రిలేషన్ ఏమన్నా ఉన్నదా, లేదు. సో ఇది పాసిబిలిటీలో అయితే ఓకేలే, కానీ ఇక డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని చెప్పలేము. సో కాబట్టి ఇది ఫాలో అవుతుందా, ఫాలో అవ్వదు. నెక్స్ట్, సమ్ రైటర్స్ ఆర్ లిరిసిస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సమ్ రైటర్స్ ఆర్ లిరిసిస్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ రైటర్స్ అండ్ లిరిసిస్ట్కి ఏమన్నా రిలేషన్ ఉన్నదా, లేదు. సింగర్స్కి రైటర్స్కి ఉంది, లిరిసిస్ట్కి రైటర్స్కి ఎలాంటి ఇది లేదు. అంటే మనకి ఎక్కడ కూడా సమ్ అనేది రాలేదు కాబట్టి ఇది కూడా మనకి ఫాలో అవ్వదు. సో కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 nor 2 ఫాలోస్. రెండు కూడా మనకి ఫాలో అవ్వవు అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇది మనకి ఫిగర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఏంటిదంటే ఒక ఎక్స్ అనేది మిస్ అయింది. ఓకేనా, దీని నుంచి దీనికి ఒక ఎక్స్ అనేది మిస్ అయింది. అండ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే ఈ 2 x's అనేవి ఇక్కడ మిస్ అయినాయి. ఓకేనా. నెక్స్ట్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటిది అంటే ఈ 2 అండ్ ఆ తర్వాత ఇది ఒకటి, మొత్తం 3 x'లు అనేవి మిస్ అయినాయి అనమాట. ఇక్కడేమో -1 అయింది, ఇక్కడేమో -2 అయింది, ఇక్కడేమో -3 x's అంటే మనకి 3 సింబల్స్ అనేవి మిస్ అయినాయి అనమాట. సో 1 2 3. సో కాబట్టి నెక్స్ట్ డయాగ్రామ్కి ఏమవుతాయి, 4 సింబల్స్ అనేవి మనకి మిస్ అవుతాయి. సో కాబట్టి నెక్స్ట్ ఈ 4 సింబల్స్ కనుక మిస్ అయితే మనకు ఓన్లీ ఈ రోలో మాత్రమే ఉండాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో కంటిన్యూస్ ప్యాటర్న్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే అసలు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోండి. ఓకేనా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా. సో 20 ఉన్నాయి కాబట్టి మనకి మోస్ట్లీ ఇది 5 పేర్ అవుతుంది. ఒకవేళ 5 పేర్ అవ్వకపోతే నెక్స్ట్ 4 పేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 5 పేరుగా ఒకసారి చూడండి, ఏమైనా లాజిక్ అనేది మీకు దొరుకుతుందా అనేది ఒకసారి 5 పేరుతోటి చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి 1 2 3 4 5. ఓకేనా. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ సి ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉన్నది, ఇక్కడ సి ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉన్నది. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ రెండిట్లలో కూడా సి అండ్ ఆ తర్వాత సి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లెటర్ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఆర్ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెటర్ ఇక్కడ బ్లాంక్ ఉన్నది, ఇక్కడ ఓ ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది. సో కాబట్టి మోస్ట్లీ ఇక్కడ కూడా మనకి రెండిట్లో కూడా ఓనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకసారి చూడండి, CROSS 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 CROSS. సో అంటే మనకి ఇక్కడ రిపీట్ అవుతున్న వర్డ్ ఏంటిది అంటే CROSS. ఇదే మనకి రిపీట్ అయితే పోతూ ఉందన్నమాట. ఓకేనా. సో దీని ప్రకారం మనకి ఇక్కడ బ్లాంక్స్ అనేవి ఫిల్ చేస్తే OSCSR ఉన్నది. సో OSCR. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.
నెక్స్ట్ చూడండి, ఇది మనకి క్లాసిఫికేషన్ టాపిక్ నుంచి వచ్చింది నాన్న. ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి కూడా అంటాం, ఆడ్ మ్యాన్ అవుట్, ఆడ్ వన్ అవుట్, సో ఇలా చెప్పేసి అంటాము. సో దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ సంబంధించిన టాపిక్ అనమాట, క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ నెంబరింగ్ అనేది చూసుకోండి. సో 22, 19 అండ్ ఆ తర్వాత 23. ఓకేనా. సో 22 ఇక్కడ మనకి 19 ఉన్నది. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, -3 అయింది. అండ్ ఆ తర్వాత 19 నుంచి ఇక్కడ 23 ఏమో మనకి +4 అయింది. సేమ్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి, 23, 20 అండ్ ఆ తర్వాత 24. 23, 20 అంటే -3 అయింది. 20 నుంచి 24 అంటే +4. సో అంటే మనకి ఇక్కడ రిపీట్ అవుతున్న ప్యాటర్న్ ఏంటంటే -3 +4, -3 +4 అనమాట. సేమ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 14, 12, 15. సో 14, 12 అంటే మనకి ఇక్కడ ఓన్లీ -2 అయింది. అండ్ తర్వాత 12 అండ్ 15 అంటే ఇక్కడ +3 అయింది. మనకి యాక్చువల్గా మనకి రిపీట్ అవ్వాల్సిన ప్యాటర్న్ ఏంటిది, -3 +4, బట్ ఇక్కడ -2 +3 అయింది. కాబట్టి ఇందులో ఆడ్ వన్ ఏంటి అంటే ఆప్షన్ సి అనమాట. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకొని చూడండి. సో ఇక్కడ 11, 8 అండ్ ఆ తర్వాత 12. 11 నుంచి 8 అంటే మనకి -3, 8 నుంచి 12 అంటేనేమో +4. సో సేమ్ ప్యాటర్న్ అక్కడ కూడా రిపీట్ అయింది. ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రం మనకి డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇందులో ఆడ్ వన్ ఏంటిది అంటే ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ ఇది కూడా మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో 666, 676, 687, 699, 712. సో అయితే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ 666, ఇక్కడ 676 అయింది. అంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, 10 ఇంక్రీజ్ అయింది, +10. అండ్ తర్వాత 76 కాస్త 87 అయింది. ఇక్కడేమో +11 ఇంక్రీజ్ అయింది. 87 కాస్త 99 అయింది. సో ఇక్కడ మనకి +12 ఇంక్రీజ్ అయింది. సో 99 కాస్త మళ్ళీ ఇక్కడ 712 అయింది. అంటే ఇక్కడ మనకి +13 అయింది. సో +10, +11, +12, +13. ఓకేనా. సో అంటే మనకి ఇప్పుడు దీని ప్రకారం నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది, మనకి +14 వస్తుంది. 712కి +14 చేస్తే మనకి ఏమొస్తుంది, 726 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో 726, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే సింబల్ ఇంటర్చేంజ్. ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చిన ఏదైతే సైన్ ఉంటుందో సో వాటిని ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. సో దాని ప్రకారం ప్లస్ అండ్ ఆ తర్వాత డివైడెడ్ బైని, మైనస్ అండ్ ఆ తర్వాత ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలి. సో 16 మైనస్ వచ్చింది, మైనస్ వచ్చిన దగ్గర ఏం రాసుకోవాలి, ఇంటూ రాసుకోవాలి, అంటే ×2. అండ్ ఇంటూ వచ్చిన తర్వాత దగ్గర ఏం రాసుకుంటాం, మైనస్ రాసుకుంటాం, -104. ఇక్కడ ప్లస్ వచ్చింది. సో ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ వచ్చిన దగ్గర డివైడెడ్ బై. ఓకేనా. 4 డివైడెడ్ బై వచ్చిన దగ్గర మనం ప్లస్ రాసుకుంటాం, +20. ఓకేనా. ఇప్పుడు మీరు సాల్వ్ చేయండి. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 4 1s 4 2s 8, 2 మిగులుతుంది, 4 6s 24. ఓకేనా. ఇక్కడ 26 అనేది వచ్చింది. 16 × 2 ఎంత అంటే 32. ఓకేనా. +32 -26 అండ్ ఆ తర్వాత +20. ఓకేనా. సో ఇక్కడ 32 + 20 ఏమవుతుంది మనకి టోటల్గా 52 అవుతున్నది. 52 -26, 52 నుంచి 26 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 26 ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అన్న, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ GPZJ కోడెడ్ యాజ్ 98. ఇది కూడా మనకేంటిది అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో నెంబర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్ అంటాం. ఓకేనా. మిక్స్డ్ కోడింగ్ లేదంటే నెంబర్ కోడింగ్కి రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పేటి అంటాం, అనవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ GPZJ. సో దీనికి అతను 98గా కోడ్ చేశాడు. సో ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ నెంబరే ఉన్నది అని అంటే ఇక్కడ ఏదైతే ఈ లెటర్స్ ఉన్నాయో వీటిది ఫార్వర్డ్ నెంబరింగ్ కానీ లేదు అంటే రివర్స్ నెంబరింగ్ని కానీ సో ప్లస్ చేసి డబల్ చేయడమో లేదంటే ఓన్లీ ప్లస్ చేయడమో లేదంటే ప్లస్ చేసి డివైడ్ చేయడమో సో ఇలాంటి ఆపరేషన్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మనం ఇక్కడ ఫార్వర్డ్లో చూసుకుంటే 7, 16, 26 అండ్ ఆ తర్వాత 10. ఓకేనా. సో ఇప్పుడు మనకి 16 + 7. ఓకేనా. 7 + 16 ఏమవుతుంది, 23 అవుతుంది. 23 + 26 49, 49 + 10 59. సో
సో ఇక్కడ 59 వచ్చింది, ఇక్కడ మనకి 98 ఉన్నది. ఒకవేళ డబుల్ చేసినా సరే మనకి 98 అనేది రాదనమాట. సో అంటే మనకి ఇక్కడ ఫార్వర్డ్లో లేదు, ఒక్కసారి రివర్స్లో చూసుకోండి. ఇక్కడ జీ మనకి 7, సో రివర్స్ నెంబరింగ్ ఏమవుతుంది మనకి 20 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇది మనకి 16, సో రివర్స్ నెంబరింగ్ ఏమవుతుంది మనకి, సో 16 కాబట్టి 27లో నుంచి 16 తీసేయండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఏమొస్తుంది మనకి 11 అనమాట. ఇక 26 కాబట్టి మనకి రివర్స్ నెంబరింగ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ J10 కాబట్టి రివర్స్ నెంబరింగ్ ఏమవుతుంది అంటే 17 అవుతుంది. ఒకసారి వీటిని కూడా ప్లస్ చేసి చూడండి. 20 + 11 31, 31 + 1 32, 32 + 17 48. ఓకే సారీ 49. సో 49 ఇక్కడ 98 ఉన్నది. సో 49ని నేను ఇంటూ 2 చేశాను అనుకోండి, ఎంత వస్తుంది 98 వస్తుంది. సో అంటే మనకేం చేస్తున్నాడు, ఈ లెటర్స్ ఏదైతే ఉన్నాయో వాటి రివర్స్ నెంబరింగ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని ప్లస్ చేసి ఆ వచ్చిన నెంబర్ని డబుల్ చేస్తున్నాడు అనమాట. అది మనకి కోడ్కి ఇచ్చాడు 98 అని చెప్పేసి. ఓకేనా, సేమ్ ఒకసారి దీన్ని కూడా చెక్ చేసి చూడండి. ఇక్కడ 66 అనేది వస్తుంది. సో అయితే మనకేం అడుగుతున్నాడు, VIXEకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో VIXE. ఓకే, సో దీనికి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో V ఉన్నది, Vకి మనకి రివర్స్ నెంబరింగ్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి I ఉన్నది, Iకి ఏమో మనకి 18 అవుతుంది అనమాట. సో Xకి ఏమో మనకి 3 వస్తుంది, ఈకి ఏమో మనకి 22 వస్తుంది. ఓకేనా, వీటన్నిటిని ప్లస్ చేయండి. సో 22 + 18 ఏమొస్తుంది మనకి 40, 40 + 8 48. ఓకేనా, టోటల్ కలిపితే మనకి 48 వస్తుంది. 48ని ఇంటూ 2 చేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది 96. సో ఇక్కడ మనకి 96 ఉన్నదా, ఆప్షన్ ఏలోనే ఉన్నది. సో ఆప్షన్ ఏ 96 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీకు అలా సింగిల్ నెంబరింగ్ వచ్చింది అంటే పక్కాగా మనకు అక్కడ వాటిని ప్లస్ చేస్తేనే మ్యాక్సిమం వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ CJJKకి IMPQ అనేది కోడ్ అయితే, సో ఇక్కడ HLQRకి NRWX కోడ్ అయితే AEMOకి కోడ్ ఏంటి, ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ టాపిక్ నుంచే వచ్చినది అనమాట. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, CGJK దీనికి కోడ్ ఏంటిది IMPQ. ఓకే, సో వీటి నెంబరింగ్ అనేది రాసుకోండి. ఓకేనా, నెంబరింగ్ రాసుకుంటే ఇదేమవుతుంది మనకి 3, 7, 10 అండ్ ఆ తర్వాత 11. దీనికి ఏమవుతుంది మనకి 9, 13, 16, 17. ఓకేనా, సో 3 ఉన్నది కాస్త 9 అయింది అంటే +6, 7 ఉన్నది కాస్త 13 అయింది అంటే +6, 10 ఉన్నది కాస్త 16 అయింది సేమ్ +6, 11 ఉన్నది కాస్త 17 అయింది +6. ఓకేనా, ఇక్కడ మనకి సింపుల్గా ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క దానికి +6 +6 +6 చేసి మనకి ఇక్కడ కోడ్కి ఇస్తున్నాడు అనమాట. ఓకేనా, సేమ్ దీనికి కూడా అదే రిపీట్ అవుతుంది. సో మనకేం అడుగుతున్నాడు అంటే AEMOకి కోడ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా, సో AEMO. సో ఏ అనేది 1 + 6 ఏమవుతుంది 7, 7 అంటే ఏంటిది G. ఓకేనా, సో జీతో ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ బి ఒకటే ఉన్నది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది. సో 5 + 6 ఎంత 11, 11 అంటే ఏంటిది K. సో M అనేది ఇక్కడ మనకి 13 అవుతుంది, 13 + 6 ఎంత 19, 19 అంటే ఏమవుతుంది S. సో O అంటే మనకి ఇక్కడ 15 అవుతుంది, 15 + 6 ఎంత 21, 21 అంటే ఏంటిది U. సో GKSU, సో GKSU. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇది మనకి 5th February 2025 SSC GD షిఫ్ట్ 1లో జరిగిన మనకి రీజనింగ్ పేపర్. ఓకేనా, జరిగిన పేపర్ ఏదైతే ఉంటుందో అందులో రీజనింగ్ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. జై హింద్.